హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఈ సీజన్లో అయితే ఎవరికి చూసినా పెద్ద చిన్న తేడా లేకుండా దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నేను ఇక్కడ ఒక రోట్లోకి వాము వేసాను. ఒక హాఫ్ స్పూన్ వాము, అలాగే 1 ఇంచు అల్లం అయితే పొట్టు తీసేసి నీట్‌గా వాష్ చేసేసి వేసేసుకున్నాను. మెత్తగా దంచేసుకోవాలండి. మెత్తగా ఇవి 2 కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని దంచుకుంటే మనకు రసం అనేది బాగా వస్తుంది. ఒక హాఫ్ స్పూన్ వాటర్ వేసేసి దంచుకుంటున్నాను నేనిక్కడ. ఇలా మెత్తగా దంచేసుకుని దీంట్లో మనము రసం అయితే తీసుకోవాలి. కొన్నిసార్లు ఎక్కువగా కోల్డ్ అయినప్పుడు విపరీతమైన గొంతు నొప్పి, మాట్లాడడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా చేస్తుంది. మనం ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా తగ్గట్లేదు అనేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ మెత్తగా దంచేసుకున్నాను. దంచుకున్న తర్వాత దీంట్లో రసం అయితే మనం తీసేసుకోవాలి. ఇలా గట్టిగా పిండేసామంటే రసం వచ్చేస్తుంది. చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ఒక హాఫ్ స్పూన్ నేను ఇక్కడ తేనె కలిపేస్తున్నాను. బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి పెద్దవాళ్ళైతే ఒక స్పూన్ తీసుకోవాలి. ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు రోజుకు ఒక స్పూన్ ఒక 2, 3 రోజులు తీసుకున్నట్లయితే చక్కగా నయమైపోతుంది. పిల్లలకి ఇచ్చేటట్టుంటే ఒక హాఫ్ స్పూన్ ఇస్తే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. దగ్గు, జలుబు, అలాగే ముక్కు దిబ్బడ ఏదున్నా కూడా క్షణాల్లో అయితే మాయమైపోతుంది. ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే. మనము కొన్నిసార్లు బట్టలు వాష్ చేసేసి ఇలా తెచ్చేసి చైర్ మీద, దివానా మీద ఇలా వేసేస్తూ ఉంటాము. ఇలా వేస్తే చూడడానికి అంత నీట్‌గా ఉండదండి. ఎప్పటిదప్పుడు మనం ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా నీట్‌గా ఉంటది ఇంట్లో. అంతేకాదు ఇలా పిల్లల లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదా! మనము వారంలో ఒకసారి కానీ, మీకు కుదరలేదంటే 15 డేస్‌కి ఒకసారి కానీ ఇలా వాష్ చేసి ఇచ్చామనుకోండి, చాలా నీట్‌గా ఉంటాయి. ఎక్కడంటే అక్కడే పడేస్తూ ఉంటారు కొన్నిసార్లు పిల్లలు. అందువల్ల ఇలా వాష్ చేసి ఇచ్చామంటే చాలా నీట్‌గా ఉంటది. చూడండి, నేనైతే బట్టలు ఇట్లా మడత పెట్టేటప్పుడు ఎవరికి వాళ్ళవి ఇలా సపరేట్‌గా పెట్టేస్తానండి. హస్బెండ్‌వి కావచ్చు, మనవి కావచ్చు, పిల్లలవి కావచ్చు, ఇలా సపరేట్‌గా పెట్టేసుకున్నామనుకోండి యూనిఫామ్ ఇవన్నీ కబోర్డ్‌లో జోడించడానికి ఈజీగా ఉంటది. నేనైతే ఎప్పుడు ఈ టిప్‌ని ఫాలో అవుతూ ఉంటాను. మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కుక్కర్‌లో రైస్ వండుకుంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు పైన వైపు అన్నం పొడి ఉంటుంది కానీ కింద వైపు అయితే ముద్దలాగా అయిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసేసేయండి కుక్కర్లో. ఇలా ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి మనము బియ్యం కనుక వేసేసి అన్నం వండుకున్నామే అనుకోండి, ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసేసుకొని చాలా చక్కగా అయితే పొడిలాడుతూ వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం టిష్యూ పేపర్లు అయితే ఇక్కడ ఓపెన్ చేసేస్తూ ఉంటాం కొత్తగా తెచ్చినప్పుడు. ఇలా ఓపెన్ చేసామంటే తీయడానికి కష్టంగా ఉంటుందండి బయటికి. అలాగే అన్నిటి మీద దుమ్ము పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఇలా మధ్య భాగంలో ఇలా పట్టేసుకొని ఇలా కాస్త ఇలా తిప్పినట్టు చేసి ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా గనక కట్ చేసేసామనుకోండి, మనకు టిష్యూ పేపర్స్ అనేవి ఒక్కొక్కటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే దుమ్ము పట్టకుండా కూడా ఉంటుందండి. చూడండి, ఇలా ఒక్కొక్కటే మనకి ఎన్ని కావాలో అన్నీ ఒక్కొక్కటే ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా మనము ఆయిల్స్ అయితే వాడేసి ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా చూడండి, ఇలా పైవైపు కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్‌గా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఎంతో కొద్దిగా ఆయిల్ అయితే ఉంటుంది కదండీ! మనము చపాతీలు చేసేసి ఇలా కాస్త చపాతీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా! దాన్ని మనము ఈ కవర్‌లో ఏసేసి ఇలా గట్టిగా ఇలా చుట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. ఇలా గనక పెట్టినట్లయితే చపాతీ పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. మనం ఫ్రిడ్జ్‌లోనికి తీసిన వెంటనే చపాతీలు చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నించినా కూడా దోసలనేవి నీట్‌గా రానేరావండి. చినిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ యొక్క చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఎంత పాత తవా అయినా కూడాను మనకు దోసలనేవి చక్కగా వస్తాయండి. ముందుగా స్టవ్ వెలిగించేసి మనము ఈ తవా అయితే పెట్టేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక అరచెక్క నిమ్మకాయ తీసేసుకొని ఇలా నిమ్మరసం మొత్తం ఇలా పిండేసాను సాల్ట్ మీద. తర్వాత ఇలా బాగా రుద్దుతూ ఉండాలండి. మంటని మనము లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా బాగా ఇలా రుద్దుతూ ఉంటే ఇందులో ఉన్న జిడ్డు కానీ అంతా మొత్తం నీట్‌గా వెళ్ళిపోతుందండి. దోసలనేవి మనకు ఎంత పాత తవా అయినా కూడా చాలా చక్కగా వస్తాయి. ఇలా మనకు నాన్ స్టిక్ తవా అనే కాదండి, ఐరన్ తవా కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా గనక చేసుకున్నామనుకోండి, ఒక్కొక్కసారి మనము ఆనియన్ రుద్దుతూ ఉంటాం కదా! దోసలు సరిగ్గా రావనేసి. అలా రుద్దే పనే ఉండదండి. చూడండి, ఇప్పుడు నేనైతే వాటర్‌తో వాష్ చేసుకొని తెస్తాను. తర్వాత ఇలా వాష్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి, ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసేయాలండి. మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసి అనుకోండి, దోసలు వేసేటప్పుడు టెన్షన్ ఉండదు. చూడండి, ఇలా మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేసేసాను. తర్వాత దోసలు వేసి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా వస్తాయి అసలకి.
ఇలా గనక చేసి పెట్టేసుకున్నామనుకోండి మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కొంతమందికి కందిపప్పు తింటే గ్యాస్ట్రిక్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనం పప్పు గానీ, సాంబార్ గానీ వండుకునేటప్పుడు చూడండి ఇలా మీకు ఎంత కావాలో అంత కందిపప్పు తీసేసుకొని కాస్త ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించి గనక మనం చేసినట్లయితే గ్యాస్ట్రిక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పప్పు కూడా టేస్టీగా వస్తుంది. ట్రై చేసి చూడండి. అంతే కాదండి ఒక్కొక్కసారి మనం పప్పు ఎక్కువగా తెచ్చేసి ఉంటాం కదా! పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అనంటే మనం తెచ్చిన పప్పు మొత్తం ఇలా లైట్‌గా ఇలా వేయించేసి చల్లారాక ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి, ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ మనం కట్ చేసి పడేస్తూ ఉంటాం కదండీ! అలా కాకుండా చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము చపాతీ పిండి కలుపుకుంటూ ఉంటాం కదా! కలిపిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. దానికి బదులుగా చూడండి ఇలా ఆయిల్ ప్యాకెట్‌ని ఇలా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసి గనక దీంతో ఇలా కవర్ చేసేసామనుకోండి చపాతీలనేది సాఫ్ట్‌గా వస్తాయండి. ఇందులో ఆయిల్ ఉంటది కదా ఎంతో కొద్దిగా. ఒకసారి ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇదొక మూత వేస్తే చాలండి. ఇల్లంతా చాలా శుభ్రంగా అయిపోతుంది. మంచి సువాసనతో ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ అయితే తీసేసుకున్నాను. అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నాను. ఒక 5, 6 ఇంచులు దాల్చిన చెక్క ఇలా వేసేసి మనము బాగా కాచుకోవాలండి. ఇవి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ ఒక మూత పెట్టేసేయాలి. ఇలా ఒక మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఇలా వదిలేసామనుకోండి కాస్త కలర్ చేంజ్ అవుతాయండి. ఇందులో దాల్చిన చెక్కలో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేస్తాయి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కిందకి దించేసుకున్న తర్వాత చూడండి స్ఫటిక అంటారండి. ఇదైతే ఆలం అని కూడా అంటారు. ఇది తీసేసుకొని దీన్ని మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి. కొద్దిగా ఇలా దంచేసుకొని మిక్సీకి వేసేసుకున్నాం అనుకోండి మెత్తగా పొడి అయిపోతుంది. తర్వాత ఇందులోకి రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసాను. తర్వాత మనము స్ఫటిక పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా! అదొక స్పూన్ అయితే వేసేసాను. స్ఫటిక అయితే చాలా బాగా ఫ్లోర్ అనేది నీట్‌గా క్లీన్ అవుతుందండి. తర్వాత ఇందులోకి జవాదు వేస్తున్నాను. జవాదు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి. అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇందులోకి. తర్వాత ఒక 2 కర్పూరం బిళ్ళలు ఇలా నలిపి వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఈ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని వడగట్టేసుకోవాలండి. ఇలా మనం ఒకసారి చేసి స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి ఒక నెల రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇందులోకి ₹1 షాంపూ అయితే వేసేస్తున్నాను. క్లినిక్ ప్లస్ షాంపూ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసేయండి. ఒక షాంపూ మొత్తం వేసేసేయాలి. ఒక షాంపూ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇది షాంపూ మొత్తం బాగా కలిసిపోయేలా ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము ఏదైనా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండీ! ఆ ఒక బాటిల్‌లో గనుక ఫిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఇల్లు తుడిచేటప్పుడు కొద్దిగా వేసుకొని ఇల్లు తుడుస్తూ ఉంటే ఇల్లు అయితే చాలా క్లీన్‌గా ఉంటుంది. అలాగే మనం ఎటువంటి క్లినిక్ లిక్విడ్ కూడా యూజ్ చేసే అవసరం ఉండదు. అన్ని ఇంట్లో ఉన్నవే చాలా తక్కువ కాస్ట్‌లో అయితే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇక్కడ రెడీ చేసేసుకున్నాను. ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా వేసేసి మనం గనక ఇల్లు తుడుచుకున్నాం అనుకోండి చాలా నీట్‌గా ఉంటుంది. ఇల్లు మంచి సువాసనతో ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఆపిల్స్ అండి మనం ఎక్కడైనా ట్రావెల్స్‌లో వెళ్ళినప్పుడు కానీ, లేదంటే పిల్లలకు స్నాక్స్ బాక్స్‌లో పెట్టినప్పుడు కానీ, నల్లబడిపోతూ ఉంటాయి ఇలా కట్ చేసి పెట్టినప్పుడు. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి ముందుగా ఇలా కట్ చేసేయండి. ఇలా 4 భాగాలుగా నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనము నీట్‌గా ఇలా పట్టేసుకొని ఇలా రబ్బర్ వస్తది కదండీ! ఒక రబ్బర్‌ని అయితే ఇలా వేసేసేయండి. ఇలా గనక వేసేసి మనము పిల్లల లంచ్ బాక్స్‌లో కానీ, లేదంటే మనం ఎక్కడైనా ట్రావెల్స్‌కి వెళ్ళినప్పుడు ఇలా కట్ చేసి తీసుకెళ్ళామనుకోండి, నల్లబడకుండా ఉంటుంది ఆపల్ అనేది. ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి ఇలా మసాలా ప్యాకెట్స్ అయితే మనము కొన్ని ఇలా కట్ చేసి మసాలా అప్పటికప్పుడు యూజ్ చేసేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న పురుగులు కూడా పడతాయండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి ముందుగా ఇలా కట్ చేసి యూజ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కొద్దిగా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత చిన్నగా ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా! దీన్నైతే ఇందులోకి ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసి గనక పెట్టేసామనుకోండి పురుగు పట్టకుండా ఉంటుంది. ఎన్ని రోజులున్నా కూడా ఆ పౌడర్ అనేది చెల్లిపోకుండా ఉంటుంది. మసాలా పౌడర్ అనేది. అలాగే స్మెల్ కూడా పోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము డిష్ వాష్ లిక్విడ్స్ తెస్తూ ఉంటాం కదా! ఇలా ఖాళీ అయిన తర్వాత ఈ ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాము. అలా అస్సలు చేయకండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. దీంట్లోకి బాగా కాచిన వాటర్ అండి. బాగా కాచేసి దీంట్లో వాటర్ అయితే ఫిల్ చేసేసుకోవాలి. ఎవరికైనా మిడిగులి నొప్పులు ఉంటాయి కదండీ! కాళ్ళ నొప్పులు, మిడిగి నొప్పులు, పాదాలును ఎక్కువగా నొప్పి పెడుతూ ఉంటాయి. ఎక్కువగా నిలబడుకొని వంట చేయడం ఇలా చేయడం వల్ల. ఇలా గనక పెట్టి కొద్దిసేపు ఇలా రిలాక్స్ అయ్యామనుకోండి చైర్ మీద కూర్చొని ఏదైనా మిడిగి నొప్పులు ఇలాంటివి ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ కొద్దిగా టూత్ పేస్ట్ తీసుకుంటున్నానండి.
తర్వాత ఇందులోకి కొద్దిగా వ్యాజ్లైన్ తీసుకోవాలి. ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదా, కొద్దిగా వ్యాజ్లైన్ తీసేసుకొని 2 కూడా చక్కగా మిక్స్ చేసేసేయాలండి. ఇవి 2 ఇలా మిక్స్ చేసేసి ఇది దేనికంటే ఎప్పుడైనా దోమలు కానీ, లేదంటే చీమలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ కుట్టినప్పుడు చిన్న చిన్న దద్దురులాగా అయిపోయి మంట వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే నొప్పిగా కూడా ఉంటుంది. ఇలా గనక ఈ 2 మనం మిక్స్ చేసి గనక పెట్టేసామనుకోండి, కొంచెం కూడా నొప్పి లేకుండా ఉంటుంది. దద్దుర్లు కూడా రాకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఏదైనా కాలిన కూడా ఇలాగ పెట్టేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనము దేవుడి పూజకి అనేసి ఎక్కువగా కుంకుమ అయితే తెచ్చేస్తూ ఉంటాము. అది ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా అలాగే ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలి అనంటే మాత్రం చూడండి, ఈ ఇంట్లో కర్పూరాలు ఉంటాయి కదండి, పూజకి వాడుతూ ఉంటాం కదా, కర్పూరం బిళ్ళలు. ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసేసి పెట్టినట్లయితే కుంకుమ అనేది మంచి సువాసన ఉంటుంది. అలాగే ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత వేడిగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఇలా గ్లాసెస్ కానీ లేదంటే గిన్నెలు కానీ ఇలా బోర్లా వేసేసేయాలి. ఇది దేనికంటే మనము నాన్ వెజ్ వండినప్పుడు పిల్లలు నోరు పెట్టి తాగేస్తూ ఉంటారు కదండి గ్లాసెస్, అలాంటప్పుడు నీచు వాసన అయితే వస్తూ ఉంటాయి మనం ఎంత తోమినా కూడా. అలాంటప్పుడు ఇలా కుక్కర్ వేడి ఉన్నప్పుడు ఇలా బోర్లో వేసేసామనుకోండి, ఆ నీచు వాసన మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడైనా కుక్కర్ వేడిగా ఉన్నప్పుడు ఇలా కనుక చేసామనుకోండి, స్మెల్ లేకుండా ఉంటుంది. అంతేకాదండి, గిన్నెలు కూడా మనము నాన్ వెజ్ కానీ ఏదైనా తీసి పెట్టినప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా కుక్కర్ మీద ఇలా బోర్లో వేసేసామనుకోండి, వాష్ చేసిన తర్వాత స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు వానాకాలం కదండి, ఆనియన్స్ అయితే తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి, అలాగే మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఇప్పుడు ఇంకా వానాకాలం వచ్చేసింది కదండి, ఆనియన్స్ రేట్లు కూడా ఎక్కువైపోతాయి, అందువల్ల ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు చూడండి, ఇలా బుట్టెలో వేసేటప్పుడు కింద వైపు ఒక పేపర్ కానీ, ఒక న్యూస్ పేపర్ కానీ, లేదంటే ఇలా ఒక కవర్ కానీ వేసేసి ఆనియన్స్ మొత్తం వేసేసుకోండి. ఇలా నేను ఇక్కడ ఆనియన్స్ మొత్తం ఇలా వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా పిల్లలు పేపర్స్ ఏదైనా ఉంటాయి కదా, ఇలాంటివి తీసేసుకొని ఇలా ఉండల్లాగా చేసేసి అక్కడొకటి ఇలా పెట్టేసేయండి. ఇలా కనుక పెట్టినట్లయితే ఆనియన్స్ అనేవి కుళ్ళిపోకుండా ఉంటాయి, మొలకలు రాకుండా ఉంటాయండి. ఏవైనా ఆనియన్స్ కుళ్ళిపోయినా ఉంటే ముందుగానే పక్కన తీసేసేయండి. తీసేసి ఇలా కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కుళ్ళిపోకుండా ఉంటాయి, మొలకలు రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. అలా రాకుండా ఉండాలంటే ఒక బౌల్లో వాటర్ తీసేసుకోండి. తర్వాత అందులోకి ఒక 4-5 లవంగాలు, అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. మీ దగ్గర నిమ్మరసం ఉంటే ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. ఫ్రిడ్జ్లో మనం మిగిలిపోయిన కూరలు అలాగే కూరగాయలు అన్నీ పెడుతూ ఉంటాం కదా, ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఇలా కనుక పెట్టేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి, ఒక్క దోమ కూడా ఉండదు. ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను, అందులోకి కొద్దిగా వాము వేశాను, తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ టిష్యూ పేపర్ని ఇలా ఒక ఒత్తిలాగా అయితే మనం తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసామనుకోండి, 4 వైపులు పట్టుకొని ఇలా ఒత్తిలాగా అయితే తయారైపోతుంది. దీన్ని మనము ఒక మట్టి ప్రమిదలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను, కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆవు నెయ్యి వేసేసి ఇప్పుడు దీన్ని వెలిగించాలి. ఇలా వెలిగించి కాసేపు అలా వదిలేసేయాలండి. ఇలా వదిలేయడం వల్ల ఇది పూర్తిగా కాలిపోతుంది. ఇలా కొద్దిసేపు ఇలా వెలిగించిన తర్వాత మనము పక్కన పెట్టేసామనుకోండి, ఒక 2-3 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే పూర్తిగా కాలిపోతుంది. ఇది చూపిస్తాను నేను ఇక్కడ, చూస్తున్నారు కదా, పూర్తిగా ఇలా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత మనము ఈ మంటనైతే ఇలా ఆర్పేసేయాలి. ఇలా ఆర్పేసినట్టయితే బాగా పొగ వస్తూ ఉంటుంది. ఇది అన్ని గదుల్లోకి ఇలా ఈ పొగని చూపించడం వల్ల ఒక్క దోమ కూడా ఉండదు. సాయంత్రం వేళల్లో ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక్క దోమ కూడా ఉండదు. ఇంట్లో ఒక మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.